Sai Baba, Jai Krishna, Jai Elephants. ఇక్కడ నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వస్త్రమందిర్ అండ్ దీని ఫ్యాబ్రిక్ ఏమో మస్లిన్ సిల్క్, వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా ట్రెండీగా చాలా మంచిగా ఉంది. సో ఇది జస్ట్ ప్లెయిన్ కుర్తీయే వస్తుంది. దీనికి నేను బ్లాక్ లెగిన్స్ మ్యాచ్ చేసుకున్నా. దీంట్లో 4 more కలర్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇది నేవీ బ్లూ అండ్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే వస్త్రమందిర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా లాస్ట్ సెషన్ నా డెంటల్ అపాయింట్మెంట్కి హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఫిక్స్ అయిపోవాలి. అండ్ అది అయిపోయాక ఇంకా కొద్దిగా షాపింగ్ కూడా ఉంది, అది కూడా చేసేసుకొని రావాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దిస్ ఇస్ దుర్గా యరమల. మోస్ట్లీ ఐ డూ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఐ ప్రొవైడ్ మై ఇన్స్టాగ్రామ్ లింక్ యాజ్ వెల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు నేను. అండ్ ఇంకా మేము శరత్ సిటీ మాల్కి వచ్చేసాము. అది సాటర్డే. అసలు మేము వచ్చిందే 11:30 ఆ టైంకి అనుకుంటా. అప్పటికే చాలా ఫుల్ అయిపోయింది పార్కింగ్. నేను శరత్ సిటీకి రావడం చాలా తగ్గిపోయింది. ఇంతకు మేము కొండాపూర్లోనే ఉండేవాళ్ళం కాబట్టి చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. అసలు ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం అనుకుంటా నా ట్రిప్లో ఇక్కడికి రావడము. అండ్ వచ్చిన వెంటనే లైఫ్ స్టైల్లో ఈ మేబిలిన్ లిప్స్టిక్స్ ఉంటే అవి చూస్తున్నా. మీరు మేబిలిన్ ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. నేను మా చెల్లి దగ్గర చూసాను అండ్ తన దగ్గర వాడతాను. బ్రైట్స్ కూడా అప్లై చేస్తుంది. చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ అవి తీసేసుకొని అక్కడి నుంచి ఏమో నేను భరత్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను. తను అసలు ఏం షాపింగ్ చేయడు, అందుకే నేనే షాప్ చేద్దామని చెప్పి వెళ్ళా. తనకు కొన్ని టీస్, అసలు కొన్ని మంచి షర్ట్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ నాకు ఆ సైజ్ అవి కన్ఫ్యూజ్ అయిపోయాయి. మా తమ్ముడు వేసుకుంటే కొన్ని నాకు కరెక్ట్ గా కనిపిస్తున్నాయి, కొన్ని లూజ్ అనిపిస్తున్నాయి, కొన్ని టైట్ అనిపిస్తున్నాయి. ఎందుకులే సేఫ్ ఆప్షన్ టీ షర్ట్స్ కొనేద్దాము అని చెప్పి తనకు అన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి ఫర్ ఎవర్ న్యూకి వెళ్ళా. బట్ నాకు అందులో కలెక్షన్ ఏమీ పెద్దగా నచ్చలేదు, నాకు సూట్ అయ్యేటట్టు లేవు. తర్వాత కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి, బట్ ఇంకా నేను అవేం తీసుకోలేదు. అండ్ అక్కడి నుంచి వేరే మోడో షాప్కి వచ్చాను. అక్కడైతే కలెక్షన్ నాకు బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి, బట్ నేను 2 ఫ్రాక్స్ ట్రై చేసిన, అవి నాకు బాగా సెట్ అయ్యాయి. 2 ఫ్రాక్స్ తీసేసుకొని వచ్చాను. And the sizes are perfect. Yeah, actually I'm looking for these kind of frocks, not too lengthy or too mini. Yeah, this is perfect. I just love it. నా షాపింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా మేము వచ్చింది డెంటల్ దానికోసము, అది మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు. సో ప్రాబ్లీ నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే కంప్లీట్ అవుతుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కేఎస్ బేకర్స్కి వెళ్ళి వెజ్ బర్గర్స్ తీసుకోవాలి. నాకైతే వెజ్ బర్గర్స్ చాలా ఇష్టము, నాన్ వెజిటేరియన్ బర్గర్స్ కన్నా నాకు అవంతా నచ్చవు. ఎందుకో నాకు ఈ కేఎస్ బేకర్స్లో వెజ్ బర్గర్ అంటే నా ఫేవరెట్. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టం. అండ్ అయితే మేము షాప్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్ కలిసారు. తను చాలా మంచిగా వచ్చి మంచిగా గ్రీట్ చేశారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. చెప్తున్నారు మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లా మెసేజ్ చేస్తాను, నేను చాలాసార్లు మేము మీకు మెసేజ్ చేశాను అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్స్ నవ్య, ఇట్లా వచ్చి మీరు గుర్తుపట్టి వచ్చి మాట్లాడినందుకు. షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేలోపు యాక్చువల్గా మేము తీసుకుందాము అనుకున్నాం. మా తమ్ముడు యూటర్న్ తిప్పుతా ఉంటే త్రూ అవుట్ ద రోడ్ మొత్తం డివైడర్ ఉంది. సరే ఇంకా మనం ఇంటికి వెళ్ళేలోపు వచ్చేస్తుంది అని చెప్పి జొమాటో ఆర్డర్ పెట్టేసుకున్నాం. వచ్చాక తినేసి అండ్ అలాగే సీతాఫలాలు తెచ్చుకొని అవి కూడా తినేసి, నేను ఫస్ట్ టైం ఐషుకి సీతాఫలం తినిపించాను. నాకు కూడా బాగా నచ్చింది. బట్ కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ సీడ్ అట్లా తీసేయడానికి. మెల్లగా అట్లా ఎలాగో తీసి తినిపించా. చాలా బాగుంది ఫ్రూట్, చాలా టేస్టీ ఉంది అని చెప్తుంది తను. అండ్ అదంతా అయిపోయేలోపు అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చాయి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే యువర్ ఎన్కే క్రాఫ్ట్స్. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. మీకు నా ప్రీవియస్ బ్లాగ్ గుర్తుంటే నేను రోహన్ ఫ్యాబ్రిక్స్లో ఐషుకి ఫ్యాబ్రిక్ కొనుక్కొని వచ్చేటప్పుడు పక్కన నాకు అదే లేన్లో ఒక బ్యాంగిల్ షాప్ కనిపిస్తే వెళ్ళి నేను తనకి థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నా, చిన్నపిల్ల థ్రెడ్ బ్యాంగిల్స్. వాటికన్నా కూడా ఆల్మోస్ట్ 150 రూపీస్ ఇవి తక్కువ, పెద్దవాళ్ళ సైజు. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ప్రతి బ్యాంగిల్ కూడా హ్యాండ్ మేడ్.
కొన్నిటిని మీద పర్ల్స్ ఉన్నాయి, కొన్నిటి మీద ఇట్లా అంటారు కదా జర్దోసి వర్క్, ఆ వర్క్ ఉంది, అండ్ కొన్నిటి మీద స్ట్రింగ్ వర్క్ ఉంది. అసలు ఎంత బాగున్నాయండి బ్యాంగిల్స్. మీకు నేను అప్ క్లోజ్ కూడా చూపిస్తాను ఈ బ్యాంగిల్స్. తను మీకు కావాల్సిన కలర్స్ అన్ని విధాలుగా కస్టమైజ్ చేసిస్తుంది. చాలా చాలా బాగున్నాయి. అదే కాకుండా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా, మీ ఇంటికి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అన్న డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పసుపు కుంకుమ, ఇంకా బ్యాగ్స్ ఉంటాయి కదా మనము రిటర్న్ గిఫ్ట్ పెట్టి ఇచ్చే బ్యాగ్స్, అవన్నీ కూడా తన పేజ్లో ఉంటాయి. నేను నా గృహప్రవేశంకి కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, ఈ పేజ్ నుంచి. అండ్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా. అసలు ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. మా ఇంట్లో అందరికి బాగా నచ్చాయి. అవే కాకుండా పిల్లలకి ఇవి కూడా ఉంటాయి. నాకైతే అసలు ఇవి భలే నచ్చాయి. ఐషుకి ఎప్పుడు పెట్టాలా అని చెప్పి చూస్తున్నా. ఈ కలర్ బోస్, పింక్, గ్రీన్, రెడ్, బ్లాక్, ఇంకా ఇట్లా అన్ని కలర్ బోస్ అండ్ పిన్స్. ఈ పిన్స్ ఇవన్నీ కూడా. సో తనకి నేను ఇట్లా డ్రెస్సెస్ స్టిచ్ చేపిస్తున్నా కదా, ఆ డ్రెస్సెస్ వచ్చినప్పుడు అవి వేసినప్పుడు ఇట్లా ఈ పిన్స్ కూడా పెట్టాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. చెప్పాను నేను అదే విష్ణుకి, నువ్వు చిన్నారమ్మకు తీసుకో, నేను కొన్ని ఐషుకి పెట్టుకుంటాను, నీకు ఏ కలర్స్ నచ్చాయో తీసుకో అని చెప్పి. ఇవన్నీ అయితే నాకు బాగా నచ్చాయి. మీకు నేను కప్ క్లోజ్ చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ హ్యాండ్ మేడ్, తనే ఇట్లా వాళ్ళు చేస్తారు కూడా బ్యాంగిల్స్ అన్ని. అండ్ వర్క్ కూడా అన్ని చాలా సార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది, ఒకటే ప్లెయిన్ వర్క్ అలా లేదు ఈ బ్యాంగిల్స్ మీద. అయితే హెయిర్ యాక్సెసరీ అసలు ఎంత బాగుందో, అన్ని కాసులు అలా వచ్చి. ఇది ఒకటి అండ్ ఇది ఇంకొకటి. ఇవి కూడా చాలా ప్రెటీ ఉన్నాయి అండ్ వెరీ డిఫరెంట్. నేనైతే ఎక్కడ చూడలేదు షాప్స్లో, రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో. ఇది కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను ఐషాని కోసం డిన్నర్ ప్రిపేర్ చేయాలి. తను బాగా ముగ్గుతో ఆడుకొని మాసిపోయింది. పొద్దున్న నుంచి ఒక 2 సార్లు 3 సార్లు స్నానం చేయించారు. ఫస్ట్ స్నానం చేయించాక మొత్తం ఏమంటారు స్లైమ్, ప్లేడో అంతా పూసుకుంది. నేను స్లైమ్ మేకింగ్ కిట్ తెప్పించా. సో దాంట్లో ఉన్న గ్లూ మొత్తం పూసేసుకొని ఈ ఫ్యాబ్రిక్ సోఫాకి అంతా పూసేసి మళ్ళీ స్నానం చేసి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ముగ్గు మొత్తం పోసేసుకొని మళ్ళీ స్నానం చేసి, అసలు ఈరోజు న్యాప్ కూడా లేకుండా అసలు తనైతే ఎంజాయ్ చేస్తుంది. అసలు వెకేషన్ ఎంత మంచిగా ఎంజాయ్ చేయాలో అలా చేస్తుంది. అండ్ మా అమ్మ తనకు స్నానం చేయించి తీసుకొచ్చేలోపు నేను వెళ్ళి తనకి పొటాటో కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. నీకోసం పొటాటో కర్రీ చేస్తున్నా నేను. బీరకాయ, ఇప్పుడు బీరకాయ లేదు నాన్న, పొటాటో చేస్తా. ఓకే మామకు చెప్పు. అది దొండకాయ నాన్న, అయిపోయింది. దొండకాయ అయిపోయిందిరా మార్నింగ్. మామకి పోయి చెప్పుకో బీరకాయలు ఆర్డర్ పెట్టు మామని చెప్పుకో నాన్న. మామ నాకు బీరకాయ కావాలి రేపటికని చెప్పుకో. మిల్క్ బాస్కెట్ నానా నువ్వు పట్టుకోకు. సరే నువ్వు చిన్నతో కాసేపు ఆడుకో, నేను వస్తాను నీకు ఫుడ్ తీసుకొని. ఐషాని డిన్నర్ టైం కాలేదు ఇంకా, బట్ తన ఆఫ్టర్నూన్ నాప్ కూడా తీసుకోలేదు కదా, అందుకే తనదంతా మొత్తం మెస్ అరౌండ్ అయిపోయి నాకు అప్పుడే డిన్నర్ కావాలి అని వచ్చేసింది. తన కోసం నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు దొండకాయ ఫ్రై చేసేలా, అది పేరు మర్చిపోయి నాకు బీరకాయ కావాలి అని చెప్పింది. తనకు అది నచ్చినట్టుంది కదా దొండకాయ. స్వాతికి చెప్తుందంట, చాలా బాగా చేసింది అమ్మ, చాలా బాగుంది కర్రీ అని చెప్తుందంట. ఇంక ఇప్పుడు ఈ పొటాటో వేపేసి తనకు అన్నం తినిపించేస్తే ఇంకొక 1 hour అలా ఆడుకొని పడుకుంటుంది. అండ్ ఇక్కడైతే మేము పూర్ణాలు చేసుకుంటున్నాము. పూర్ణాలు నాకు చాలా ఇష్టం. మన ట్రెడిషనల్ స్వీట్స్ లో నాకు బొబ్బట్ల కన్నా పూర్ణాలు నాకు బాగా ఇష్టము. అట్లా దోశ బ్యాటర్ అట్లా ఉంటది కదా. అండ్ దానికోసం అయితే ఫస్ట్ పూర్ణం ప్రిపేర్ చేసేస్తుంది. శనగపప్పు బాగా ఉడకబెట్టేయాలి. దాని తర్వాత దాంట్లో బెల్లం యాడ్ చేసేసుకొని మనకు ఎంత కావాలి అంటే అంత. అండ్ మేమైతే దీంట్లో ఇలాచీ పౌడర్ అండ్ ఇంకా ఇది ఉంటుంది కదా సొంటి పౌడర్, అది యాడ్ చేస్తాము. అవన్నీ యాడ్ చేసి కొంచెము గీ వేసి కాసేపు అట్లానే స్టవ్ మీద సిమ్ లో వదిలేస్తాము. ఏమైనా వాటర్ ఉంటే మొత్తం పోయి పూర్ణం గట్టిగా అవ్వాలి కదా, అప్పుడే మంచిగా వస్తాయి పూర్ణాలు. అండ్ మీరు ఇక్కడ చూస్తే సైమల్టేనియస్ గా పక్కన చికెన్ బాయిల్ అవుతుంది. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు బాగా జిమ్ చేస్తారు. మా చిన్న తమ్ముడు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 5 years నుంచి వాడు ఒకటే వెయిట్ ఉన్నట్టున్నాడు. అసలు వాళ్ళు అన్ని తింటారు, బట్ చాలా మంచిగా పోర్షన్ కంట్రోల్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇట్లా జిమ్ కి వెళ్ళి వచ్చిన రోజు అయితే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు. ఇది అయితే చికెన్ ని మొత్తం బాయిల్ చేసి దాన్ని ష్రెడ్ చేసి పెట్టేసుకుంటారు. దాని తర్వాత మీరు చూస్తే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, గార్లిక్ వీటిని డ్రై రోస్ట్ చేసి వాటిని మిక్సీ పట్టి ఈ ష్రెడ్ చేసిన చికెన్ లో అలాంగ్ విత్ కొద్దిగానే సాల్ట్
ఇవి అంతా కలిపేసుకొని తింటారు. వాళ్ళు నాకు చెప్పింది ఇది చాలా టేస్టీగా ఉందని, నన్ను ట్రై చేయమన్నారు. నేనైతే నాకు కొంచెం కూడా డేర్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ స్పూన్. నా వల్ల కాదు, నేనైతే తిననని చెప్పి తినలేదు. వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పి తినేసారు అది. అండ్ ఇక్కడ అయితే పూర్ణం పిండి ఉంటుంది కదా, దోశ బ్యాటర్, అది ప్రిపేర్ చేసి పెడుతుంది. అదంతా మొత్తము మిక్సీ చేసి పెట్టేస్తుంది. దాంట్లో కొద్దిగా సోడా, ఉప్పు అండ్ ఇంకా మన సాల్ట్ యాడ్ చేసుకుంది. అవి వేసేసి ఇంకా పూర్ణాలన్నీ చేసి పెట్టేసింది తను. స్వాతి ఈజీగా అయిపోవాలని ఫస్ట్ పూర్ణం కొద్దిగా చల్లగాక అన్ని ఇట్లా బాల్స్ చేసి పెట్టేసుకుంటది. అప్పుడు తనకు చాలా ఫాస్ట్ అయిపోతుంది అంట. ఈ 2 years లో స్వాతి వంట మంచిగా నేర్చుకోవడమే కాదు, అన్ని చాలా టిప్స్ కూడా చెప్తుంది. ఇది ఇలా చేయాలి వదినా, అది అలా చేయాలి అని చెప్పి. మేమిద్దరం కూర్చొని మంచిగా ఏమి కొద్దిగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్గా గీ వేసుకొని బాగా తినేసాము పూర్ణాలు అయితే. వెంకటేశ్వర స్వామి, జై గణేష్, జై అమ్మవారు. నాకు ఇంకా వీళ్ళు తెలియదు. నాకు అమ్మవారి ఆ పక్కన సరే తొందరగా గుడ్ నైట్ దానిచ్చిన. జై కార్తికేయ, జై గణేష్, జై పార్వతి, జై లార్డ్ శివ. నాకు వీళ్ళు తెలియదు. నాకు సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి, హనుమాన్, జై హనుమాన్, జై సాయి బాబా, జై సాయి బాబా, జై కృష్ణయ్య, జై ఎలిఫెంట్స్. అబ్బా ఏం పెట్టుకున్నావు? ఇంత భక్తి నీకు. నాన్న చాలా నాన్న ఐషాని కోసం అయితే మేము గోరింటాకు పెడుతున్నాము. తనకి బాగా ఇష్టము, ఆంటీ తీసిచ్చారు కదా గోరింటాకు. ఇంకా అది తను పడుకున్నాక పెడుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ పెట్టుకుంటది ఖచ్చితంగా స్క్వీజ్ అని చెప్పి మొత్తం పీకి పెడేస్తుంది. అందుకే తను పడుకున్నాక శుభ్రంగా కాళ్ళకి చేతులకి పెట్టేశాము. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Bye bye.